ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అసలు ఎలా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాడు? ఇలాంటి మందని మేపుతూ కాంగ్రెస్ ఎలా అధికారంలోకి రావాలనుకుంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను మాట్లాడుతున్న వ్యక్తి పేరు శామ్ పిట్రోడా. చూడ్డానికి పెద్ద ఇంటెలెక్చువల్గా కనిపిస్తాడే కానీ కొద్దిసేపు అయ్యగారి మాటలు వింటే కానీ అర్థం కాదు ఈయన విషయ పరిజ్ఞానం గురించి. మీకు ఈయన ఎవరన్నది తెలిస్తే ఈ వీడియో మీకోసం. ఈయన ఎవరన్నది తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళు కూడా ఇంత హాయిగా ఎలా బ్రతికేస్తున్నారా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు శామ్ పిట్రోడా గురించి తెలియాలి అంటే ముందుగా కథని డొనాల్డ్ ట్రంప్ నుండి స్టార్ట్ చేయాలి. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాక కొన్ని సర్ప్రైజింగ్ అండ్ కొన్ని షాకింగ్ డెసిషన్స్ని తీసుకుంటున్నాడు. అందులో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ డిపార్టేషన్ ఒకటి. ఇల్లీగల్గా యుఎస్లోకి ఎంటర్ అయి బ్రతికేస్తున్న వాళ్ళను ఎలాంటి జాలి దయ లేకుండా వెనక్కి అంటే వాళ్ళ ఒరిజినల్ దేశాలకి పంపించేస్తున్నారు. బార్డర్స్ని సెక్యూర్ చేస్తాం అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అలా ఇల్లీగల్గా ఆ దేశంలో ఉంటున్న ఇమిగ్రెంట్స్ని క్రిమినల్స్ అని కూడా అంటున్నాడు. ట్రంప్ బాబాయ్ అలా చేయడం వెనుక ఒకటే రీజన్ అబ్బా, తనకు తన దేశమే ముఖ్యం. తన దేశం కోసం తాను నిలబడినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఫేస్ చేయటానికి రెడీగా ఉన్నాడు. కొంత సెల్ఫిష్గా అనిపించవచ్చు కానీ ప్రెసిడెంట్ కదా, తప్పదు, అలాగే ఉండాలి. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఇల్లీగల్గా కంట్రీలోకి వచ్చి ఉంటున్న వాళ్ళ ద్వారానే దేశంలో టెర్రరిజం, ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయని స్టాట్స్ చెబుతున్నాయి. అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉండకపోవచ్చేమో కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను మించిన బెస్ట్ రిక్రూట్మెంట్ అనేది దొరకదు కదా. సో కొంచెం కామన్ సెన్స్ వాడినా కూడా మనకి విషయం అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళైతే ఎవరికీ లెక్క చెప్పాల్సిన పనే లేదు, దొరికినా కూడా వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఇది ఓన్లీ అమెరికా మాత్రమే ఫేస్ చేస్తున్న ఇష్యూ కాదు కదా, ఇండియాకి కూడా ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. బంగ్లాదేశీస్, రోహింగ్యాస్, అటు పాకిస్తానీస్ ఇల్లీగల్గా ఇండియాలోకి చొరబడి ఐడెంటిటీస్ని మార్చుకొని శుభ్రంగా ఇక్కడ బ్రతికేస్తున్నారు. అంతెందుకు, రీసెంట్గా యూకేలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఎంత రచ్చ అయిందో మనం చూసాం. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా ఒక కమ్యూనిటీ మొత్తాన్ని వెనక్కి పంపేయాలి, వాళ్ళ వల్లే ఈ సమస్య అన్నంతగా గొడవ నడిచింది. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేసి ఇప్పుడు మన విషయం దగ్గరికే వద్దాం. అక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ఇక్కడ నరేంద్ర మోదీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాడు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మొత్తం రెడీగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కేవలం టెర్రరిజం మాత్రమే కాదు, రీసోర్స్ అలొకేషన్ అనేది కూడా పెద్ద సమస్యగా మారింది. మనం కట్టిన ట్యాక్స్లు, మన కోసం పెట్టిన పథకాలు మనకే రావాలి కానీ వేరే దేశం నుండి అక్రమంగా మన దేశంలో ఉంటున్న వాళ్ళకి దక్కుతూ పోతుంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవ్వడమే కదా. ఇక్కడ ఒక గ్రూప్ అనుకోవచ్చు, ఏముంది, వాళ్ళు కూడా మా కమ్యూనిటీనే కదా, ప్రభుత్వ పథకాలు తీసుకుంటే తప్పేంటి, తీసుకోనివ్వండి అని. కానీ వాళ్ళకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మైనారిటీ పథకాలు వాళ్లకు కాకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వెళ్ళిపోతున్నాయి. వీళ్లకు తీసుకోవటానికి ఇక భవిష్యత్తులో ఏమీ మిగలదు. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకున్న ఏ మైనారిటీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను సపోర్ట్ చేయడు. మీ నోటికాడ కూడిని లాగేసుకుంటున్నారు వాళ్ళు. అందుకే మోదీ, అమిత్ షాలు కలిసి యాక్షన్ ప్లాన్ని రెడీ చేశారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి పంపటం కోసం 3 లేయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ని కూడా రెడీ చేశారు. డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేయటం, వాళ్ళ ఆరిజిన్స్ని స్క్రూటినైజ్ చేయటం, అలాగే అన్ఆథరైజ్డ్ సెటిల్మెంట్స్ని కూడా ట్రాక్ చేయటం, ఇలా ఒక ప్లాన్ని రెడీ చేశారు. సో ఈ 3 లేయర్స్ వెరిఫికేషన్తో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చని మోదీ అలాగే అమిత్ షా అనుకుంటున్నారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఈ ప్లాన్ రిజల్ట్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. ఎస్, రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గానే 500 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను డీటైన్ చేసింది. ఈ 500లో 394 రోహింగ్యాస్ అయితే మిగిలిన 106 బంగ్లాదేశీస్. ఇప్పుడు వీళ్ళ ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఏ మాత్రం తేడా వచ్చినా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి డిపోర్ట్ అయిపోతారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే కాకుండా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు చూడండి, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, సో వీళ్ళ మీద కూడా ఫోకస్ పెరిగింది. వీళ్ళని కానీ టైట్ చేస్తే వాళ్ళు దొరికిపోతారన్నమాట. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉందని మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడే ఎందుకు ఇంత టైట్ చేసినట్లు, ఇప్పుడెందుకు దీని గురించి మాట్లాడుతున్నారు?
ఎందుకు అంటే దీనికి రీసెంట్గా జరిగిన సైఫ్ అలీఖాన్ ఇన్సిడెంట్ని ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మనం చూసాం, సైఫ్ని 6 సార్లు స్టాప్ చేసిన ఇన్సిడెంట్లో మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ను పోలీసులు అరెస్ట్ చేశాక వాళ్లకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఏంటి అంటే ఈ షరీఫుల్ బంగ్లాదేశ్ నుండి వచ్చాడు, ముంబైలో 6 months నుంచి ఉంటున్నాడు. విజయదాస్ ఇక్కడి పేరు, ఒక్క ఇండియన్ డాక్యుమెంట్ కూడా లేదు వీడి దగ్గర. అయినా కూడా హ్యాపీగా ఉంటున్నాడు, ఎలాంటి ఇష్యూ లేకుండా వీడి ఇష్యూ చేసేంత వరకు. అసలు ఇంతలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుకోవాలా, అది నిజంగానే పెద్ద ఇష్యూనా అన్న డౌట్ మీకు రావచ్చు. మీ దాకెందుకు, నాకు కూడా వచ్చింది. దాని గురించి సర్చ్ చేస్తే వచ్చిన స్టాట్స్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. సో అప్పటిదాకా నాకు తెలియదు ఇంత పెద్ద విషయమా ఇది అని. సో కేవలం 2012 నుంచి 2016 వరకు, అంటే కేవలం 4 years గ్యాప్లో ఆల్మోస్ట్ 13,000 members ఆఫ్ రోహింగ్యాస్ రెఫ్యూజెస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. టోటల్గా చూసుకుంటే ఈ లెక్క ఇప్పటి వరకు 50,000కి పైగానే ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్ట్ తీసుకుంటే ఆ నెంబర్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 2004లోనే, అంటే 2 decades ముందే అప్పటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ శ్రీ ప్రకాష్ జైస్వాల్ పార్లమెంటులో అఫీషియల్గా చెప్పారు, ఇండియాలో దాదాపు 12 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నట్లు చెప్పారు ఆయన. ఇది జరిగి 2 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఈ నెంబర్ ఏ రేంజ్లో పెరుగుంటుందో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ఎంత డీప్ రూటెడ్ అయిందో మీరు ఊహించని కూడా ఊహించలేరు. వీళ్ళలో కొంతమంది మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారన్న రూమర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇది ఇంకా ప్రూవ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సో అది విషయం. ఇంతమంది అక్రమంగా మన దేశంలో ఉంటుంటే మనం ఏం చేయకూడదా, వాళ్ళని వెల్కమ్ చేయాలా? ఈ మాట ఎవరన్నారో తెలుసా? నేను వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, శామ్ పిట్రోడా అని, ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పి. ఆయన గారే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో తెలుసుకునే ముందు అసలు ఈయనెవరో తెలియాలి కదా మనకి. కాంగ్రెస్ యువరాజు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఈయనకి రైట్ హ్యాండ్ అనమాట, పర్సనల్ అడ్వైజర్. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చైర్మన్ కూడా. ఎప్పుడూ యూఎస్లోనే ఉంటాడు. వీడియో పోస్ట్ చేద్దామంటే కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు అని చెప్పి నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు, కానీ మీకు ఈజీగా నెట్లో దొరికేస్తుంది. శామ్ పిట్రోడా అబౌట్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మీకు దొరికిపోతుంది. ఇంతకీ ఈయన ఏమంటారంటే ఇండియాలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనతో కలిపేసుకోవాలట. వాళ్ళకి ఇక్కడికి రావాలని ఉందనుకోండి, రానివ్వండి, అది ఇల్లీగల్ అయినా కూడా పర్లేదు, మనతో ఉండనివ్వండి, మనం అందరినీ కలుపుకొని పోవాలి అంటున్నాడు ఈయన. ఇది అటు ఇటుగా శామ్ పిట్రోడా ఇచ్చిన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. అసలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించే వదిలేయమంటున్నాడు. దానికి బదులు గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి ఇష్యూస్ని చూసుకోవాలని ఒక ఫ్రీ సలహా కూడా ఇచ్చేశాడు. ఎక్కడి నుండి? యూఎస్ నుండి. బాగుంది కదా సలహా. ఉండేది ఇక్కడ కాదు, బ్రతికేది ఇక్కడ కాదు, ట్యాక్స్ కట్టేది ఇక్కడ కాదు, అయినా కూడా ఈయన చెప్పేస్తారు ఎవరు ఏం చేయాలి అని. అయినా శామ్ పిట్రోడాకి ఇదేం కొత్త విషయం కాదు. ఇలాంటి పనికి మాలిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా గతంలో చాలాసార్లు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ కావాలా? ఈ హెడ్లైన్ చూడండి కావాలంటే. ఇండియా ఒక డైవర్స్ కంట్రీ. ఈస్ట్లో ఉండే ఇండియన్స్ చైనీస్లా ఉంటారు, వెస్ట్లో ఉన్న వాళ్ళు అరబ్స్లా ఉంటారు, నార్త్ వాళ్ళు తెల్లోళ్ళలా, సౌత్ వాళ్ళు ఆఫ్రికన్స్లా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఇదే శామ్ పిట్రోడా చెప్పింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఈయన గారి వ్యూస్ ఎలాంటివో తెలుసుకోవడానికి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మాకు బోలెడు నష్టం అని యూఎస్, యూకే వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటుంటే ఈయన ఇండియాకు సలహాలు ఇస్తున్నాడు. బంగ్లాదేశ్ వాళ్ళను ఇల్లీగల్గా అయినా సరే ఇండియాలోనే ఉంచుకోండి అని. అదేం విచిత్రమో మరి. ఇలాంటి వ్యక్తిని తనకు రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పటికైనా తెలుసుకో రాహుల్ భాయ్, నీ గ్రహాల మూమెంట్ ఎందుకలా ఉందో. ఇక్కడ ఒక కన్సర్నింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే శామ్ పిట్రోడా ఓపెన్గా బయటకు వచ్చి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కానీ ఇలా బయటకు చెప్పకుండా సీక్రెట్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సపోర్ట్ చేసే పొలిటీషియన్స్ మన ఇండియాలోనే 100లో ఉన్నారు. ఎందుకన్న డౌట్ మీకు వచ్చిందంటే మీ అంత అమాయకులు లేరనే అనుకోవాలి. మీలాంటి అమాయకుల కోసం 2 wordsలో ఆన్సర్ చెప్తా. ఫస్ట్, ఓట్ బ్యాంక్. అవును, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి ఓట్ బ్యాంక్. సో ఫైనల్గా అదే విషయం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తరిమేస్తున్న బీజేపీ, వద్దంటున్న కాంగ్రెస్. ఇది హెడ్లైన్ అనమాట. దీని మీద మీ వ్యూస్ని ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనం వెల్కమ్ చేయాలా వద్దా? ఇల్లీగల్గా మన దేశంలో ఉంటున్న వాళ్ళని ఏం చేయాలి? శామ్ పిట్రోడా వంటి వారు ఇచ్చే స్టేట్మెంట్కు మీ రియాక్షన్ ఏంటి? అన్నింటినీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.